ఆయన బయోగ్రఫీలో ఓ సినిమా వస్తుందని తేజ గారు చెప్పారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు తెలిసైతే రానియరేమో కొంతమంది. ఎందుకని అంటే ఆయన తీస్తాడు ఎప్పటికైనా అని చెప్పారు కదా. అతని సినిమాలు పాతే వస్తాయి, ఆయన బయోగ్రఫీ రాదనుకుంటున్నాను నేనైతే. సో ఆయన ఉదయ్ గారు ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఉదయ్ గారు ఇంకేమేమి సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉదయ్ కిరణ్ లేడు, ఓకే అట్లా అంటారా మీరు? నువ్వు నేనా అంతేనా? సో ఎలా ఫ్రెండ్స్ తోటి వచ్చారా? ఎలా యా, ఫ్రెండ్స్తోనే వచ్చిన. లవర్స్ అని ఎందుకు వస్తామన్నా? ఫ్రెండ్స్ వ్యాలంటైన్స్ డే వైబ్ ఎలా ఉంది థియేటర్స్లో? వ్యాలంటైన్స్ డే అనేది ఫ్రెండ్స్తోనే బాగుంటుంది అంట, నేనైతే లవర్స్ అని బాగుంటుంది అంట. ఉదయ్ కిరణ్ ఫ్యాన్ మాట్లాడుతున్నాను. మన మధ్యలో లేరు. అదే బాధగా ఉంది. ఆయన ఉంటూ ఇంకా ఎక్కడో టాప్ ఇంకా వెళ్ళిపోతుండే, కానీ కొన్ని సందర్భాలుగానే ఆయన టాప్ అయిపోయి ఇలాగా అయిపోయింది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ రేపు ఏ యాక్టర్ ఎదగట్లేదు. అలాంటిది ఉదయ్ కిరణ్ గారు ఆ టైంలో ఇండస్ట్రీని రూల్ చేస్తారు. మంచి మంచి యాక్టర్స్లతో నిలబడ్డారు, టాప్ స్టార్ యాక్టర్స్తో నిల్చున్నారు ఉదయ్ కిరణ్ గారు. మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు మూవీస్ రిలీజ్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే అవునన్నా కాదన్న లాంటి మూవీస్ మళ్ళీ రావాలి. వి మిస్ యూ ఉదయ్ కిరణ్. వైబ్ చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే ఓన్లీ ఉదయ్ కిరణ్ గారు స్మైల్ చూడడానికే ఇవాళ నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. ఎందుకంటే అంత హ్యాండ్సమ్ యాక్టర్ మళ్ళీ రారు మనకి. న్యాచురల్గా యాక్టింగ్ చేసే యాక్టర్స్ ఇవాళ రేపు చాలా కరువు అనమాట. సో ఉదయ్ కిరణ్ గారు ఆ రోజు నుండి ఇండస్ట్రీ రూల్ చేస్తారు. అతను మన మధ్యలో దూరం ఉన్నా కూడా ఎప్పటికీ మనకి దగ్గరలో ఉంటాడు మన మనసులో. బయోగ్రఫీ మూవీ రావాలండి. అతని గురించి ఏం జరిగింది, అతని లైఫ్లో ఏం జరిగింది, అనుకున్న స్టోరీ ఏంటి కూడా అందరూ తెలుసుకోవాలి. నిజాలు పెడతారని చెప్పి డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే బయోగ్రఫీ కూడా వస్తుందన్నారు సినిమా లైఫ్ స్టైల్ మీద. వస్తుంది, కానీ రియల్గా అంతా తీయరేమో, అంటే రియల్గా తీస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో రియల్ స్టోరీ బయట పెట్టామనిపిస్తుంది. తేజ గారు ఆల్రెడీ తీస్తాను అని కూడా అన్నారు. తీస్తే మంచిదే, హ్యాపీ. కానీ కొన్ని అవాయిడ్ చేసి తీయాల్సి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఇబ్బంది చేస్తారనమాట. అన్న పాపము ఉదయ్ కిరణ్ మంచి అమ్మాయి కూడా అన్న పాపము ఫిలిం ఇండస్ట్రీలో తొక్కేసారు. నిజం కుళ్ళ చెప్తున్నా, నేను తొక్కేసిన అట్లాంటి యాక్టర్ మళ్ళీ జీవితంలో రాడన్న. ఇదైతే నేను 100% ఇస్తాను నేను. కాకపోతే ఏంటంటే ఆయన మూవీస్ ప్రతి ఒక్కటి బాగుంటుంది అన్న, బాగాలేదన్న అసలు అవసరమే లేదు. రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు నేను చిత్రం అయితే నెక్స్ట్ లెవెల్. మేము మా యూత్లో అట్లాంటి సినిమాలు ఇప్పుడు ప్రీ రిలీజ్లో చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. అది కృష్ణ బ్యాక్గ్రౌండ్ ఎంత పబ్లిక్. సుదర్శన్ థియేటర్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిర్రు అన్న. నెక్స్ట్ నేను ఉండేది మల్కాజ్గిరిలో, దాన్ని ఆనుకొని పక్కనే సాయిరామ్ థియేటర్. ఇక్కడ నుంచి అక్కడికి వస్తారు తెలుసా మూవీ చూడడానికి. అక్కడ కూడా ప్రీ రిలీజ్ అయింది. కానీ చూడాలన్న ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఇట్లాంటి సినిమా జీవితంలో రాదన్న. అంటే నాకేమనిపించింది ఈ సినిమా చూస్తున్నప్పుడు అంటే, ఆయన కూడా ఉండుంటే బాగుండు. ఆయనతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు లైవ్ అంటే ఇప్పుడు ఉన్నారు, ఆయన మాత్రం లేరు. నాకు ప్రతి సీన్లో ఆయన చూసినప్పుడు అతన్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే అయింది. సో మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి అంటే, ఆయన వింటేజ్ లవ్ స్టోరీస్కి ఒక బ్రాండ్ అని అంటూ ఉంటారు ఉదయ్ కిరణ్ గారు. ఆ లవ్ స్టోరీస్ మళ్ళీ ఇప్పుడు వస్తాయనుకోవచ్చు అంటారు. ఇప్పుడు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే అంత ఇది లేదు. ఇన్ కేస్ అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే అందరూ కూడా ఉదయ్ గారిని సినిమాలు అంటే ఆయన రీ రిలీజ్కి మనసంతో నేను బాగా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన లేకపోవడం, వ్యాలంటైన్స్ డే రోజు రావడం, ఇది అందరికీ ఫ్యాన్స్కి ఎలా అనిపించింది? ఫ్యాన్స్కి అయితే క్రేజీ, వేరే లెవెల్. ఇంకా ఆయన సినిమా చూసినంతసేపు అయితే ఒకటే ఉదయ్ కిరణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఉంటే బాగుండు అనుకుని ఉంటారు. నేను కూడా అదే అనుకుంటున్నా. థియేటర్ వైపు అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్. అసలు ఎవరు చూసినా స్క్రీన్ ఏమో కానీ మొబైల్స్, సినిమా మొత్తం వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ ఏంటి బ్రో, ఇన్స్టా, స్నాప్, వాట్సాప్, ఇంకెక్కడ చూసినా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాదు, మనసంతా నువ్వే డే. ఓకే. ఉదయ్ గారి సినిమా లైఫ్ బయోగ్రఫీ రాబోతుంది అంటున్నారు. లైఫ్ స్టోరీ గురించి ఆయన బయోగ్రఫీలో రియల్ స్టోరీని తీస్తామని కూడా అన్నారు. తీస్తే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకదాన్ని. సూపర్ ఎక్సైట్ అవుతున్నా. ఆయన సినిమాలలో ఇంకేమి రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? నువ్వు నేను ఉంది, నీ స్నేహం. నువ్వు నేను నా ఫేవరెట్ మూవీ, అది చేస్తే బాగుండు. అవును. ఉదయ్ గారి గురించి ఏం చెప్తారు? మంచి లవర్ బాయ్.